హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయిరామ్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నిన్న మొన్న ఈ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వార్తలలో వస్తూ ఉంది న్యూస్. మన కర్ణాటకలో స్కూల్ పిల్లలకి 7,000 మందికి హెచ్ఐవి పాజిటివ్ అని నిర్ధారణ అయిందంట. అది ఏ కాలేజీ ఎక్కడ అనేది కాదు, కర్ణాటక అంటే హోల్ కర్ణాటక. అది ఏ కాలేజీలో నిర్వహించింటే బయటపడిందంట. ఒక ఇంజెక్షన్ వల్ల, ఒకరు ఇంజెక్షన్ ఇంకో ఇంజెక్షన్ వల్ల కావచ్చు, ఒక సెక్స్ ఇంకో సంభవంలో పాల్గొన కావచ్చు. ఇట్లా చాలా చాలా ఉంటాయి. ఏమో అది ఒక రాష్ట్రం 7,000 ఉంటే ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం, ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, అన్ని రాష్ట్రాలు చెక్ చేస్తే. కాబట్టి అది నిర్మూలిద్దాం, కంట్రోల్ చేద్దాం. అంటే ఇంజెక్షన్ వల్ల కావచ్చు, ఒక కటింగ్ షాప్కి వెళ్ళేటప్పుడు అది ఎరేజర్ కావచ్చు, బ్లేడ్, అవన్నీ చాలా ఉంటాయి. మనం ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళాలి. అది భయపడాల్సిన పని లేదు. మందు బాటలు వచ్చేసినాయంట, శరీరంలో వచ్చేసినాయంట. చాలామంది అది ఇంజెక్షన్ వేసుకునే వాళ్ళు, అంటే పాజిటివ్ వచ్చినాయి కదా, అది వేసుకునే వాళ్ళు డాక్టర్ దగ్గర సంప్రదిస్తే చాలా ఏళ్ళు బతికే వాళ్ళు కూడా ఉన్నారు. డోంట్ వరీ, భయపడాల్సిన అవసరం లేదు. 19లో అట్లా భయపడుతూ ఉన్నారు. హెచ్ఐవి వస్తే ఏదో కరోనా కంటే ఎక్కువ భయపడుతూ ఉన్నారు. అప్పుడు లాస్ట్లో ఉండేది ఒకవేళ పల్లెల్లో నేను చిన్నప్పుడు ఊరు చివరిలో ఉండేది ఇండ్లు, అట్లే సూసైడ్ అటెంప్ట్ చేసుకునేది, కాలిపోయేది, కాల్ చేసేది, ఏదో జరిగినాయి. అప్పుడు మనం చూడలేదు కానీ విన్నాం మాటల ద్వారా. అది విషయము. ఎక్కడైనా మనం వెళ్తూ ఉంటే పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా పవిత్రతగా వెళ్ళాలి. చేతులు క్లీన్గా కడుక్కోవాలి, అంత శుభ్రంగా వెళ్ళాలి. హోటల్స్ కూడా అంతే, బాగున్నాయా సిచ్యువేషన్ అప్పుడే అర్థమవుతుంది. ఈ హోటల్లో తినాలి, తినకూడదు అని అనిపిస్తుంది. చాలామంది ఫుట్పాత్లో తింటుంటారు. అర్జెంట్ టేబుల్స్ ఎక్కువ, క్యాబ్ డ్రైవర్స్లు కానీ, ఆటో వాళ్ళు కానీ అర్జెంట్ ఏం చేయాలా, ఆకలి అవుతుంటే తినాలా, తినడంలా ఏం చేద్దాం. అట్లా దాంట్లో కూడా నీట్నెస్ పాటించాలి, పరిశుభ్రత పాటించాలి. నీళ్ళు బాగా తాగాలి, అన్నం కొద్దిగా అయినా పర్లేదు. అది విషయము. పరిశుభ్రతగా పాటించాలి. మన యూత్కి ఒకటే ఒక సందేశం ఏంటంటే, క్రమశిక్షణతో మెలగాలి, క్రమశిక్షణతో ఎదగాలి, పోతూ ఉండాలి. నీ పని నువ్వు ఏదో చదువుకునే టైంలో చదువుకోవాలి, జాబ్ చేసే టైంలో జాబ్ చేయాలి. అది ఏమైనా కోరికలు పుడితే నీకు పెళ్లి చేస్తారు. ఒకవేళ చేయకపోతే అట్లే ఉండు, ఏం కాదు కదా. అదేమన్నా ఇదే.